హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైనా టాక్స్. మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే నా కిచెన్ ఆర్గనైజేషన్ ఆర్ కిచెన్ టూర్ అనమాట. నేను నా కిచెన్ ఈ అవుట్పుట్ రావడానికి నేను ఏమేమి చేశానో నేను అన్నీ మీకు చెప్తాను. వీడియోలోకి వచ్చేస్తే మీరు చూస్తున్నారుగా, ఇది కిచెన్ పార్టీషన్. ఇటు సైడ్ ఏమో 3 పిల్లర్స్ పెట్టించి, అలాగే 3 పిల్లర్స్కి మిడిల్లో ఒక 3 బాక్సెస్ పెట్టించాను అనమాట. ఏవైనా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకుంటే ఆ ప్లేస్ అంతా ఎలివేట్ అవ్వడం కోసం నేను అలా డిజైన్ చేయించాను. ఇలా ఉంటుందన్నమాట చుట్టూ. అండ్ అలాగే ఇక్కడ 2 హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టించాను. ఈ పవర్ కనెక్షన్ అంతా మనం ముందే ఇచ్చుకోవాలండి ఈ పార్టీషన్ అప్పుడే. అంటే మనం ఎక్కడెక్కడ ఏమేమి లైట్స్ కావాలి అని ముందే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందుగానే మనకు దానికి తగ్గట్టు వైరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ 2 క్యాండిల్ హోల్డర్స్, ఇవి నేను మీషో నుంచి తీసుకున్నా. అలాగే ఇక్కడ ఒక చిన్న సైకిల్, ఇది నేను బయట అవుట్ సైడ్ రోడ్ సైడ్ ఎక్కడో తీసుకున్నాను ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఈ ప్లేస్ అంతా బాగా ఎలివేట్ చేసింది అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా. ఇవి చాలా రోజుల నుంచి నా దగ్గర ఉన్నాయి. దీనికోసం అని ఏం తీసుకోలేదు. అండ్ ఇదేమో మనీ ప్లాంట్, ఇదేమో ఒరిజినల్ ప్లాంటే. నేను ఇలా ఒక గ్లాస్ జార్లో వాటర్ పోసి ఇలా పెట్టాను. దీనివల్ల చాలా లుక్ అనేది బాగుందన్నమాట, ఈ పార్టీషన్ లుక్. అండ్ అది వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్న జిరాఫీస్ అవి. అండ్ ప్రతి బాక్స్లో కూడా మేము ఏం చేసామంటే ఇలా ఒక స్పాట్ లైట్ అనేది ఇచ్చామన్నమాట. సో దానివల్ల మనం ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ అని దాంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆర్టిఫాక్ట్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్ ఉంది కదా, నేను చూపిస్తున్న ప్లేస్. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేయిద్దాం అనుకున్నాం ఫస్ట్. బట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేయించడం వల్ల ఏమవుతుందంటే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది అనమాట. అందుకని మేము చేయించలేదు. అండ్ ఇటు సైడ్కి వస్తే ఈ పార్టీషన్కి బ్యాక్ సైడే ఫ్రిడ్జ్ ఉంటుంది. మా సింగిల్ డోర్ ఫ్రిడ్జే ఇది. గ్లాస్ అంటే మిర్రర్ ఫీల్ వస్తుంది అనమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్ పైన కొన్ని సామాన్లు ఇలా ఉంటాయి. ఏదైనా స్నాక్స్ లాంటివి ఏదైనా పెట్టింటా. దీని ఫ్రిడ్జ్ మీద ఎంత పెట్టకూడదు అనుకున్నా ఏ ఒకటి పెట్టేయాల్సి వస్తుంది. మీరు కూడా అంతేనా? మీరు కూడా అంతే అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇటు సైడ్కి వస్తే అనమాట, ఇక్కడ నేను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి తాగడానికి సో ఇక్కడ ఫిల్ చేసి పెట్టింటాను. అలాగే కింద ఒక రైస్ బ్యాగ్ పెట్టింటాం అనమాట. జనరల్గా మనం రైస్ బ్యాగ్ దాని కింద కూడా సెట్ చేసుకోవచ్చు, కౌంటర్ టాప్ కింద. బట్ నాకు ఎందుకో ఆ కిచెన్ అంతా పాడైపోతుందేమో పురుగుల వల్ల అనిపించి నేను పెట్టలేదు అవి. సో ఇలా ఉందన్నమాట నా ఎంటైర్ లుక్ కిచెన్ది. కౌంటర్ టాప్ ఇలా ఉంటుంది, ఎల్ షేప్ కిచెన్ అనొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఏంటిది అనుకుంటున్నారా, ఈ క్లోజ్డ్గా ఉండేది ఏం లేదండి, వాటర్ ప్యూరిఫైయర్ అంటున్నా, మరి ఎగ్జిట్ లేదనుకుంటున్నారా? నేను ఎలా డిజైన్ చేశానో మీకు చూపిస్తాను చూడండి. ఇది వాటర్ ప్యూరిఫైయర్ చూడండి. ఇది అవుట్, ఇది కన్స్ట్రక్షన్ అప్పుడే మనము అండర్ కన్స్ట్రక్షన్ అప్పుడే ఇట్లా మనం పైప్ లోపల సెట్ చేయించుకుంటే వాళ్ళలో మనకి ఈజీగా ఇట్లా కన్సీల్ అయిపోతుంది. ఇదేమో వాటర్ ప్యూరిఫైయర్ ఇన్, అది అవుట్. అండ్ అలాగే ఇక్కడ పవర్ కనెక్షన్ ఉందన్నమాట లోపల. అండ్ మేమేం ప్యూరిఫైయర్ కొత్తది కొనలేదు, ఇది మా సబ్స్క్రిప్షన్ అనమాట, డ్రింక్ ప్రైమ్ది. చూడండి ఇలా క్లోజ్ చేస్తే అసలు అది కబోర్డ్ లాగే ఉంటుంది, కానీ అది ప్యూరిఫైయర్ లాగా అస్సలు ఉండదు. అసలు మెస్ అనేది కనిపించదు. అండ్ దీనికి వచ్చేస్తే ఇది షింక్, ఇది క్వాడ్ షింక్ అనమాట. నేను బ్లాక్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా షింక్ తీసుకున్నా. సో అది వైట్లో ఉంది కదా అని ట్యాప్, ఇలా మూవబుల్ ట్యాప్ అనేది తీసుకున్నాను అనమాట. సో జనరల్గా నాకు వాల్లో వచ్చింది, దాన్ని నేను క్లోజ్ చేయించి ఇలా బేస్లోంచి కావాలి అని నేను అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట దీన్ని. సో ఇలా ఉంది. సో ఇది చిన్న షింకే. అండ్ షింక్ కింద నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, ఆ స్పేస్ని ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇలా లెడ్జ్ ఒకటి పెట్టించాను. అది యాక్చువల్గా చిన్న హోల్ ఉండింది, బట్ అది వాళ్ళు రాంగ్ ప్లేస్లో కట్ చేయడం వల్ల ఏమైందంటే అది మళ్ళీ కట్ చేయాల్సి రావడం వల్ల పెద్దగా అయిందనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న దబర పెట్టింటాను. ఇందులో ఏంటంటే కిచెన్ క్లీన్ చేసుకోవడానికి టవల్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇదేమో చిన్న బాస్కెట్, ఇక్కడ యూజ్డ్ కవర్స్, అంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఎప్పుడైనా కవర్స్ కావాలి కదా, సో ఆ కవర్స్ అవి ఉంటాయి. అలాగే ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకోవడానికి, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇవేమో రీయూజబుల్ టిష్యూస్ అండ్ కార్లిన్ అండ్ కోల్గేట్ పౌడర్. ఎందుకు అనుకుంటున్నారా, ఇది సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. అంతే, నేను దీని కింద ఎక్కువ ఏం పెట్టలేదు. సో కాక్రోచెస్ వస్తాయని, సో అదే అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి షింక్ పక్కనే ఇలా బాటిల్ పుల్ అవుట్ ఉంటుంది.
చూడండి ఇలా బాటిల్ పుల్అవుట్ నాకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఏమేమైతే అవసరమో అవంతా ఇక్కడ ఈ బాటిల్ పుల్అవుట్లో పెట్టేసుకున్నా. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇదేమో కట్లరీ ట్రాలీ అనమాట, కట్లరీ ట్రే. ఇక్కడంతా నా కట్లరీ ఉంటుంది. నేనేం ఎక్కువగా పెద్దగా ఏం పెట్టలేదండి. సో చిన్న చిన్న ఐటమ్స్, స్పూన్స్ ఇట్లా సపరేట్గా. ఇవంతా వచ్చేసి నేను ట్యాండము ఎస్ఎస్ అయితే యూజ్ చేయలేదు, అన్నీ నేను ట్యాండమ్ డ్రావర్సే యూజ్ చేశాను ఈ కట్లరీకి కింద మనం పెట్టుకునేవి అంతా. ఆ తర్వాత ఏమో గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి, అండ్ దాని కింద ఏమో ఇలా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ఇలా ఒక డ్రావర్ ఇచ్చేసా. ఈ డ్రావర్స్ అన్నీ ట్యాండమ్ డ్రావర్సే. అండ్ ఈ కార్నర్ స్పేస్ ఉంది కదా, ఈ కార్నర్ స్పేస్ని ఎలా యూస్ చేశానో చూపిస్తాను. ఇదేమో డబల్ ఫోల్డ్ అనమాట, అంటే ఇది డబల్ అయి ఉంటుంది, డబల్ డోర్. ఓపెన్ చేస్తే ఇలా స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఆ కార్నర్ స్పేస్ అంతా యూస్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇలా పెట్టించాను చూడండి. అలాగే ఇక్కడ నేను ఏమేమి చేశానో చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న లెడ్జ్ ఒకటి పెట్టించాను, దాని ద్వారా ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ నేను గ్యాస్ కనెక్షన్ అనమాట, ఇది కాపర్ వైర్ కనెక్షన్ యూటిలిటీ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడేమో హాబ్కి పాయింట్ అనమాట. ఈ హాబ్ పాయింట్ చూసారా, ఇట్లా దీని కింద నుంచి, అది హాబ్ కదా, సో దాని నుంచే డైరెక్ట్ కట్ చేసి ఇలా ఇక్కడికి కనెక్షన్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ అయితే ఇవి, ఇక్కడ ఏం పెద్దగా ఏం పెట్టలేదు నేను, బట్ స్పేస్ అంతా బాగా యూటిలైజ్ చేశాను అనమాట. దీంతో చూడండి ఇలా క్లోజ్ చేస్తే అవి ఒక సింగిల్ డోర్ లాగా కాకుండా ఓకే డబల్ డోర్ లాగానే ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే విక్కర్ బాస్కెట్, ఇందులో ఆనియన్స్ అవి పెట్టింటాము. ఈ విక్కర్ బాస్కెట్లో కూడా సైజెస్ ఉన్నాయి. సో అకార్డింగ్ మనకి విష్ ఎంత అయితే అంత సైజులో మనం పెట్టుకోవచ్చు. అండ్ దాని కింద కొంచెం స్పేస్ వస్తే అక్కడ చాపింగ్ బోర్డ్ పెట్టేశాను. దాని తర్వాత ఒక చిన్న డ్రావర్ కింద ఇక్కడ మనం యుటెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఎక్స్ట్రా యుటెన్సిల్స్ ఏమైనా, సో అక్కడ అలా పెట్టించాను అనమాట. అండ్ దీని హ్యాండిల్స్కి వచ్చేస్తే ఇలా నేను ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇచ్చాను. సో దానివల్ల ఎడ్జెస్ అనేవి పైకి రాకుండా ఉంటాయి. సో అంటే మనకి డోర్ ఏ లెవెల్లో ఉంటే ఆ హ్యాండిల్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయని. సో కిందంతా నేను అక్రలిక్ వెళ్ళానండి. అండ్ పైన మెటీరియల్ వచ్చేసి హై గ్లాసీ వెళ్ళాను, మీరు కావాలన్నా కూడా అలా వెళ్ళచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నేను ప్రొఫైల్ లైట్ ఇప్పించాను. నాకు డైలీ యూస్ చేసుకునే సామాన్ ఏమేమి ఉంటుందో అది ఇక్కడ పెట్టుకున్నా ఈ డోర్లో. అండ్ ఇటు సైడ్కి వస్తే చిమ్నీ, అండ్ చిమ్నీ కిందనే హాబ్ పాయింట్ కూడా ఇచ్చాం. చిమ్నీకి కూడా మనం ముందుగానే ఎంత స్పేస్ కావాలో చూసుకోవాలి. అలాగే ఇక్కడ హాబ్ కనెక్షన్. అండ్ నేను క్వాడ్ యూస్ చేయలేదు, నాకు గ్రానైటే బెటర్ అనిపించింది. సో దానివల్ల నేను గ్రానైట్ వేయించా. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇటు సైడ్ కూడా ఇలా ప్రొఫైల్ లైట్ పెట్టించి డైలీ మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ సామాన్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. అండ్ ద మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ మసాలా బాక్స్ అనమాట. మసాలా బాక్స్ పెట్టుకోవడానికి ఇలా ఒక షెల్ఫ్ చూసారు కదా. ఈ బాక్సెస్ పెట్టడం వల్ల చాలా లుక్ అయితే వచ్చింది కిచెన్కి. ఈ బాక్సెస్ అన్నీ నేను అమెజాన్ నుంచేమో తీసుకున్నా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి. అండ్ ఇవంతా సెట్ అనమాట, ఇవి 18 పీస్ సెట్ ఎంతో నాకు సరిగా గుర్తులేదు, బట్ ఇవి హోమ్ సెంటర్లో తీసుకున్నాను. నేనైతే కౌంటర్ టాప్ మీద ఎక్కువ వస్తువులు అయితే పెట్టి మెస్ చేయనండి. అండ్ ఇక్కడ ఈ డోర్ వచ్చేసరికి ఈ డోర్లో ఎక్కువ డైలీ యూస్ చేసేవి కాకుండా సో మిక్సీ ఐటమ్స్ అవి, ఆ తర్వాత పేపర్ ప్లేట్స్ అవి ఇవి పెట్టా. ఇది ఎక్కువగా యూస్ చేయను, సో దానికోసమని నేను ఇలా క్లోజ్ చేసా. సో దాంట్లో కూడా ప్రొఫైల్ లైట్ వచ్చింది. అండ్ ఇక్కడ కిందకు వస్తే నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ లాగా పెట్టేసి అందులో నైఫ్స్ అన్నీ పెట్టేశాను. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న స్టాండ్, ఈ స్టాండ్లో కూడా ఎక్కువ ఐటమ్స్ అనేవి ఏం నేను పెట్టలేదు. డైలీ నాకు యూజ్ అయ్యే గీ, తర్వాత మా బాబు కోసం యూజ్ అయ్యే రాగి పిండి, ఓట్స్ పౌడరు, ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ. అండ్ ఆయిల్స్, అండ్ జనరల్గా యూజ్ చేసే టీ, కాఫీ, షుగర్ బాక్సెస్, అంతే అనమాట. నేను ఎక్కువ కౌంటర్ టాప్ని మెస్ చేసి సో అది క్లీనింగ్ అవుతుంది అనిపించి నేనేం ఎక్కువగా పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఒక లుక్ కోసం నేను ఇట్లా 3 ఎలిఫెంట్స్ అండ్ చిన్న ప్లాంట్ ఒకటి పెట్టా. అండ్ ఇలాగ ఒక మిక్సీ, అండ్ ఇక్కడేమో ఒక రైస్ కుక్కర్ అనమాట.
ఇదే అండి నా కంప్లీట్ కిచెన్ టూర్. మీకు ఎలా అనిపించింది, బాగా అనిపించిందా? ఇక్కడ చూసారు కదా, నేను కింద అంతా అక్రిలిక్ వెళ్ళాను, పైకి వచ్చేసరికి హై గ్లోసీ వెళ్ళాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా కాస్ట్ అనేది తగ్గిపోతుంది. పైనేమో హై గ్లాస్, కిందేమో అక్రిలిక్ వెళ్ళడం వల్ల. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఇలా ట్రై చేయండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అట్లాగే షేర్ కూడా చేయండి ప్లీజ్.